చికెన్ మంది బిర్యానీ కోసం చికెన్ని ఇదిగో ఇలా కట్ చేయించుకుని ఇందులో కొంచెం అంత సాల్ట్ వేసుకుని వాటర్ వేసుకుని ఇలా సాల్ట్ వాటర్లో చికెన్ని 30 మినిట్స్ వరకు అలా వదిలేయాలన్నమాట. ధనియాలు, మండి బిర్యానీకి కావాల్సిన మసాలాలు ఇవన్నీ మిక్సీ పట్టుకుని మండి బిర్యానీ చేసుకోవడానికి ఇదే మెయిన్ బేస్ అన్నమాట మసాలా. ఆ తర్వాత ఇలా ఒక నిమ్మ చెక్కని పిండుకోండి, కాయ రసం పిండుకొని ఒక ఆయిల్ కొంచెం దానికి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి, తగినంత ఉప్పు, అంత పసుపు, 2 టేబుల్ స్పూన్లు ఇందాక మిక్సీ పట్టుకున్నాము కదా మండి మసాలా 2 టేబుల్ స్పూన్ల వరకు ఇందులో వేసుకున్నాము. బాగా కలుపుకున్నాం. హాఫ్ అన్ అవర్ ముందు చికెన్ని సాల్ట్ వాటర్లో నానబెట్టుకున్నాము కదా, ఈ మసాలా అంతా ఈ చికెన్కి పట్టిద్దాము. ఇదిగో ఈ విధంగా మసాలా అంతా కంప్లీట్గా ముక్కకు పట్టేలాగా కోట్ చేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ స్టేజ్లో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేయండి. ఇలా మసాలా అంతా కంప్లీట్గా కోట్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఆగి, ఇప్పుడు స్టీమర్ ఉంటుంది కదా, స్టీమర్ కానీ లేదా ఇడ్లీ కుక్కర్ కానీ ఇలా ఒక జాలిపుట్ట తీసుకుని అందులో పెట్టుకుని స్టీమ్ మీద కుక్ చేయండి. ఫస్ట్ ఒక 20 మినిట్స్ వరకు స్టీమ్ మీద కుక్ చేయాలి. ఇడ్లీ పాత్రలో కానీ స్టీమ్ కుక్కర్లో కానీ పెట్టుకొని ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ వరకు స్టీమ్ మీద ఉడకనియాలి. వేరే పాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకుని బాదం తర్వాత కాజు వేయించుకుందాం. ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకి తీసేసుకుందాం. ఇప్పుడు కిస్మిస్ని కూడా వేసి లైట్గా పొంగనిద్దాం. ఇలా కిస్మిస్ కూడా పొంగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసి ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇందులోనే 20 మినిట్స్ తర్వాత చికెన్ సాఫ్ట్గా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, 20 మినిట్స్కి ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిందనమాట. దీన్ని దింపేసి పక్కన పెట్టుకోవాలి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇలా పొడవుగా చీరుకుని వేసుకుందాం. ఆనియన్స్ ఇలా వేగేటప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా వేగిపోతాయి అనమాట. అప్పుడు బ్రౌన్ ఆనియన్స్ లాగా యూజ్ చేయడానికి త్వరగా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో సగం తీసి పక్కన పెట్టుకోండి. మిగిలిన సగంలో పచ్చిమిర్చి సగం తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పొడవుగా చీరుకున్న పచ్చిమిర్చి 2 వేసుకోవాలి. సగం ఆనియన్స్ తీసి పక్కన పెట్టుకున్నాము, మిగిలిన సగంలో వేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి కూడా వేగుతూ ఉన్నప్పుడు అప్పుడే రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ పైన వేసుకున్నాం. మనం స్టీమ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ పీసెస్, వీటిని పాన్లో ఆయిల్ వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్స్ రెడిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి బాగా వేగిపోయింది కదా, ఇప్పుడు ఇందాక మంది మసాలా కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాము కదా, ఆ మసాలా పౌడర్ అంతా ఇందులో యాడ్ చేసుకుందాం రైస్లోకి. సో ఇందాక 2 కప్స్ బాస్మతి రైస్ హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టాం కదా, సేమ్ కప్ తోటి రైస్ స్టాక్ ఇందాక అక్కడ పక్కనే స్టీమ్ చేసుకున్న స్టాక్ ఉంది కదా చికెన్ స్టాక్, అది 2 కప్స్ వచ్చింది. ఆ 2 కప్స్ యాడ్ చేసుకుని మిగిలింది వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే 2 కప్స్ ఆఫ్ రైస్కి 4 కప్స్ వరకు వాటర్ పడుతుంది. ఇలా చికెన్ పైన క్రిస్పీ లేయర్ ఫామ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాం. క్రిస్పీగా వేగిన తర్వాత ఒక గ్రిల్ పెట్టుకుని ఒకసారి ఇలా స్మోకీ ఫ్లేవర్ కోసం ఇలా కాల్చుకోండి. అంటే రెస్టారెంట్ స్టైల్లో రావాలి అంటే ఇలా కాల్చుకోవాలన్నమాట. రైస్ ఇలా కంప్లీట్గా కుక్ అయిపోయింది. 95% వరకు కుక్ అయింది. కుక్ అయిన తర్వాత మనం ఇందాక పెట్టుకున్నాం కదా లెగ్ పీసెస్ లాంటివి, ఇవి దీని మీద పెట్టేసుకుని ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ పెట్టుకున్నాము కదా, ఇవన్నీ దీనిపైన ఇలా యాడ్ చేసుకుందాం. మన చికెన్ మంది రెడీ అయిపోయింది. ఇలా అయిన తర్వాత లిడ్ పెట్టేసుకుని ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేద్దాం.
స్మోకీ ఫ్లేవర్ కోసం బొగ్గుని ఇలా కాల్చుకుని ఇలా ఒక గిన్నె పెట్టేసేసి ఇందులో కొంచెం అంత నెయ్యి యాడ్ చేసేసి ఇలా స్మోక్ వస్తుంది కదా, అప్పుడు లిడ్ పెట్టేసుకోండి. ఇప్పుడు లిడ్ తీసేసరికి ఆ స్మోక్ అంతా దానికి పట్టేసి ఉంటుంది అనమాట. ఇప్పుడు తీసేయండి. నౌ ఇట్స్ టైమ్ టు సర్వ్. ఇలా వెడల్పాటి ప్లేట్ తీసుకుని ఇందులో సర్వ్ చేసుకోండి. సర్వ్ చేసిన తర్వాత ప్లేట్ చూసారా ఎంత నీట్గా ఉన్నిందో. ఇలా ఎంజాయ్ చేయటమే అనమాట. డెఫినెట్గా ట్రై చేయండి.